హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే అంతరిక్ష రంగం. ఈ అంతరిక్ష రంగం నుంచి చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్స్ అనేవి అడుగుతున్నారు అన్నమాట. మనం మొట్టమొదటిగా కాలు పెట్టింది ఎవరు అంతరిక్షంలో, లేకపోతే జిఎల్ఎస్వి అంటే ఏంటి, పిఎల్ఎస్వి అంటే ఏంటి, అవన్నీ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుందన్నమాట. అందుకే మీ గురించి నేను ఈ వీడియో చేయడం జరిగింది. అలాగైతే చూస్తే అంతరిక్ష రంగం, అలాగైతే భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు ఎవరు అని మనల్ని అడిగినట్లయితే విక్రమ్ సారాభాయ్ గారు మన భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు. తర్వాత భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1962లో ఏర్పాటు చేశారు. భారత జాతీయ అంతరిక్ష పరిశోధన కమిటీ 1962లో ఏర్పరచడం జరిగింది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే ప్రపంచంలో మొదటిసారిగా ప్రయోగించిన కృత్రిమ ఉపగ్రహం ఏంటి అని కనుక మనం అడిగితే స్పుత్నిక్ 1 రష్యా వాళ్ళు దీన్ని ప్రయోగించడం జరిగిందనమాట. స్పుత్నిక్ 1 అనమాట. తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏంటంటే ఇస్రో. ఇస్రోను ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1969లో ఏర్పాటు చేశారు. ఇస్రోను 1969లో ఏర్పాటు చేశారు. అంతరిక్ష శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు అని కనుక అడిగితే అంతరిక్ష శాఖను వచ్చేసి 1972లో ఏర్పాటు చేశారు. 1972లో ఏర్పాటు చేశారు. ఉపగ్రహ ప్రయోగవాహక నౌకలను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. వీటిని ఈ యొక్క వాహక నౌకలు వీటిని ఎస్ఎల్వి క్యాపిటల్స్లో రాద్దాం. ఎస్ఎల్వి, ఓకే, ఏఎస్ఎల్వి, తర్వాత చూస్తే పిఎస్ఎల్వి, తర్వాత చూస్తే జిఎస్ఎల్వి. ఓకే, కక్ష ఆధారంగా తిరిగే ఉపగ్రహాలను 3 రకాలుగా వర్గీకరించారు అనమాట. కక్ష ఆధారంగా చేసుకుని ఈ యొక్క తిరిగేటటువంటి ఉపగ్రహాలను 3 రకాలుగా విభజించారు. అదేంటంటే లో ఎర్త్ ఆర్బిటల్ ఉపగ్రహాలు, సన్ సింక్రోనస్ ఆర్బిటల్ ఉపగ్రహాలు, జియో సింక్రోనస్ ఉపగ్రహాలు. ఇవి అట్లా తిరిగేటటువంటి కక్షని ఆధారంగా చేసుకుని ఈ 3 రకాలుగా వర్గీకరించారనమాట. అలాగైతే మనం దీంట్లో చూస్తే ఈ ఎస్ఎల్వి అని చూసారా, ఎస్ఎల్వి అంటే ఏంటి అంటే ఇది భారతదేశంలో మొదటి తర ప్రయోగవాహక నౌకలు. ఇదేమో మొదటి తరం ప్రయోగవాహక నౌక. ఎస్ఎల్వి వచ్చేసేమో 2వ తరం ప్రయోగవాహక నౌక. 3వ తరం ప్రయోగవాహక నౌక వచ్చేసి పిఎల్ఎస్వి. పిఎల్ఎస్వినే మనం బాగా ఎక్కువగా ఉపయోగించింది పిఎల్ఎస్వినే. ఈ పిఎల్ఎస్వి ద్వారానే ఈ యొక్క ఉపగ్రహాలని కక్షలోనికి ప్రవేశపెడుతూ ఉంటారు. ఎక్కువగా వాడే వాహక నౌక ఏంటంటే పిఎస్ఎల్వి. ఓకే, తర్వాత చూస్తే మనకి జిఎస్ఎల్వి ప్రధానంగా మనం ఈ 2 వాడుతున్నాము ఇప్పుడు. ఓకే, ప్రధానంగా ఈ 2 వాడుతున్నాము. జిఎస్ఎల్వి ఇదేంటంటే ఇది మనకి 4వ తరం లాంచింగ్ వెహికల్ అనమాట. అయితే ఇప్పుడు ఈ ఎస్ఎల్వి అంటే ఏంటంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. ఏఎస్ఎల్వి అంటే ఏంటంటే ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. పిఎల్ఎస్వి అంటే ఏంటంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. జిఎస్ఎల్వి అంటే జియో స్టేషనరీ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అనమాట. అలాగైతే మనం ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం లో ఎర్త్ ఆర్బిటల్ ఉపగ్రహాలు ఏ కక్షలో తిరుగుతాయి అంటే ఇవి దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతాయి. ఏ కక్షలో తిరుగుతాయి? లో ఎర్త్ ఆర్బిటల్ వచ్చేసి మనకి దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట.
ఓకే, దీర్ఘ వృత్తాకార కక్షలు ఇవి తిరుగుతూ ఉంటాయి. తర్వాత మనం చూస్తే లో ఎర్త్ ఆర్బిటాల్ ఉపగ్రహాలు భూతలం నుంచి ఇవి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతాయి అంటే ఈ 200 నుంచి ఇవి 200 నుంచి మనకి 600 కిలోమీటర్లు ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి లో ఎర్త్ ఆర్బిటాల్. తర్వాత సన్ సింక్రోనస్ ఆర్బిటాల్ భూమికి ఇవి 500 నుంచి 1500 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతూ ఉంటాయి. ఏంటంటే ఈ సన్ సింక్రోనస్ ఆర్బిటల్ ఉపగ్రహాలు ఇవి ఏ కక్షలో తిరుగుతాయి అంటే ఇవేమో వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇవే వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. తర్వాత మనం చూసుకుంటే ఈ యొక్క భారతదేశంలో సన్ సింక్రోనస్ ఆర్బిటల్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఏ నౌకను వాడతారు అంటే పిఎల్ఎస్వి దాన్నే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ పిఎల్ఎస్వినే ఈ యొక్క సన్ సింక్రోనస్ ఆర్బిటల్ను సన్ సింక్రోనస్ ఉపగ్రహాలు ఇది వాడతారనమాట. పిఎల్ఎస్వి లాంచింగ్ వెహికలే వాడుతూ ఉంటారు. తర్వాత జియో సింక్రోనస్ ఉపగ్రహాలు స్థిర వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇవేమో స్థిర వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి అనమాట. ఏంటి జియో సింక్రోనస్ ఉపగ్రహాలు స్థిర వృత్తాకార కక్షలో ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ యొక్క ఉపగ్రహాలు భూమికి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయంటే 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఇవి పరిభ్రమిస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్నిటికన్నా బాగా ఎత్తుకెళ్ళేది ఏంటంటే జిఎల్ఎస్వి, దానికన్నా కొంచెం తక్కువ పిఎల్ఎస్వి, దానికంటే కొంచెం తక్కువ ఏఎస్ఎల్వి. ఓకే, ఏంటంటే ఈ ఈ 500 నుంచి 1500 కిలోమీటర్లు పైకి వెళ్ళేట్లుగేమో పిఎల్ఎస్వి అని ఉపయోగిస్తారు. ఇంకా అంతకన్నా మనకు బాగా పైకి వెళ్ళాలంటే జిఎస్ఎల్వినే ఉపయోగిస్తూ ఉండారనమాట. ఓకే, అర్థమైందిగా మీకు లాంచింగ్ వెహికల్స్. ఇది 1వ తరం, ఇది 2వ తరం, ఇది 3వ తరం, ఇదేమో 4వ తరం. ఓకే, అలాగైతే ఏవేవే హైట్లో వెళ్తాయంటే అతి తక్కువగా హైట్ ఏమని చెప్పుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ యొక్క ఆర్బిటాల్ని 3 రకాలుగా వర్గీకరించాం. అంటే ఉపగ్రహాన్ని 3 రకాలుగా వర్గీకరించాం అనమాట. ఏంటి లో ఎర్త్ ఆర్బిటాల్ ఏమో 200 నుంచి 600 దాకా తిరుగుతాయి. తర్వాత ఏమో సన్ సింక్రోనస్ ఆర్బిటాల్ వచ్చేసి 500 నుంచి 1500 వరకు తిరుగుతూ ఉంటాయి. జియో సింక్రోనస్ ఆ ఉపగ్రహాలు వచ్చేసి మనకు 36,000 కిలోమీటర్ల పైనే తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క అంతరిక్ష రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క లాంచింగ్ వెహికల్స్ మరియు ఉపగ్రహాల గురించి మనం చెప్పుకున్నాము. అలాగైతే ఇంకొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఈ దీంట్లో భారతదేశం మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి ప్రయోగాత్మక ఉపగ్రహం ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఆర్యభట్ట ఉపగ్రహం ఏంటిది భారతదేశంలో మొదటి ప్రయోగాత్మక ఉపగ్రహంగా చెప్తారు. తర్వాత ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఎప్పుడు ప్రయోగించారు అంటే దీన్ని 1975లో ప్రయోగించడం జరిగింది. ఈ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని 1905లో ప్రయోగించడం జరిగింది. భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏంటి? భారతదేశపు తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏంటి అని మనల్ని అడిగితే భాస్కర్ 1 అనమాట. తర్వాత ఈ భాస్కర్ 1 ఉపగ్రహాన్ని ఎక్కడి నుంచి ప్రయోగించారు అని కనుక మనల్ని అడిగినట్లయితే సోవియట్ యూనియన్ నుంచి ఈ భాస్కర్ 1 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే దీంట్లో భాస్కర్ 1 తర్వాత మనకి భారతదేశం మొదటి సమాచార ఉపగ్రహం ఏంటి? భారతదేశానికి మొదటి సమాచార ఉపగ్రహం APPLE యాపిల్. ఓకే, ఈ యాపిల్ అంటే అసలు అర్థం ఏంటి అంటే ఏరియన్ ప్యాసింజర్ పేలోడ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, దీని యొక్క మీనింగ్ అనమాట ఇది. ఈ ఉపగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రయోగించారంటే ఫ్రాన్స్ నుంచి ప్రయోగించడం
జరిగింది. తర్వాత ఇన్శాట్ వ్యవస్థను భారతదేశం ఏ సంవత్సరంలో ప్రారంభించింది అంటే ఇన్శాట్ వ్యవస్థను 1982 సంవత్సరం నుంచి, ఎప్పటి నుంచి 1982 సంవత్సరం నుంచి ప్రయోగించడం జరిగింది. ఇన్శాట్ అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే ఇండియన్ నేషనల్ శాటిలైట్, ఇండియన్ నేషనల్ శాటిలైట్ అనమాట. తర్వాత మనం కనుక చూసుకుంటే ఇన్శాట్ 1 సిరీస్లోని ఉపగ్రహాలన్నీ విదేశీ సంస్థల సహకారంతో నిర్మించారు. ఇన్శాట్లో ఉన్నటువంటి అన్నీ కూడా విదేశీ సంస్థల సహకారంతో నిర్మించడం జరిగింది. తర్వాత ఇన్శాట్ 2 సిరీస్లో విఫలమైన ఉపగ్రహం ఏంటి అంటే ఇన్శాట్ 2D. ఇదేంటంటే విఫలమైనటువంటి ఉపగ్రహం ఏంటంటే ఇన్శాట్ 2D ఇదనమాట, విఫలమైందనమాట. ఏంటి ఇన్శాట్ 2 సిరీస్లో విఫలమైన ఉపగ్రహం ఏంటి అని కనుక మనం అడిగితే ఇన్శాట్ 2D ఉపగ్రహం విఫలమైంది. తర్వాత ఇన్శాట్ ఉపగ్రహాలను సాధారణంగా ఫ్రెంచ్ గయాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ ఫ్రెంచ్ గయాలో ఉన్నటువంటి కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. ఏంటి ఇన్శాట్ ఉపగ్రహాలను ఏంటంటే ఇన్శాట్ ఉపగ్రహాలన్నీ కూడా ఎక్కడి నుంచి ప్రయోగిస్తారంటే ఫ్రెంచ్ గయాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగిస్తారు. ఓకే, అర్థమైందిగా మీకు. తర్వాత మనం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం, అంతరిక్ష రంగం గురించి మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఒక విషయం ఉంది. మనం ఇప్పుడు మనకి అదుపు తప్పి భూమి మీదకు వచ్చి పడుతున్నటువంటి అమెరికా గూఢచారి ఉపగ్రహం NROL-21 ఏంటది NROL-21. ఇదేంటంటే అదుపు తప్పి మన దాని మీద పడుతుంటే దాన్ని SM-3 క్షిపణి ద్వారా కూల్చేశారన్నమాట. SM-3 క్షిపణి ద్వారా కూల్చేశారు. తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్ ఎర్త్ స్టేషన్ ఎక్కడ ఉంది అంటే అహ్మదాబాద్లో ఉంది. ఎక్కడుంది? అహ్మదాబాద్లో ఉంది. ఓకే. తర్వాత ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఓకే. ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం మనకి బెంగళూరులో ఉంది. ఓకే. తర్వాత ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిటాల్లో ప్రవేశపెడతారు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిటాల్లో ప్రవేశపెడతారు. సన్ సింక్రోనస్ ఆర్బిటాల్ యొక్క ఎత్తు ఎంత అని చెప్పారు మీకు? 500 నుంచి 1500. ఓకే. తర్వాత మనం చూస్తే 2 కంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే ప్రయోగవాహక నౌక దాన్ని ఏమంటారంటే మల్టిపుల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఓకే. 1 కన్నా ఎక్కువ ఉపగ్రహాలనే తను కూడా తీసుకెళ్తుందన్నమాట. తర్వాత మనం చూస్తే భారతదేశం ప్రయోగించిన మొదటి మల్టిపుల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏంటంటే PSLV C2 అనమాట. తర్వాత ఇన్శాట్ 3 సిరీస్లో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏంటంటే ఇన్శాట్ 3B అనమాట. తర్వాత ఇన్శాట్ సిరీస్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి జియో స్టేషనరీ లాంచింగ్ వెహికల్ను వాడతారు. ఓకే. తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కలదు? శ్రీహరికోటలో కలదు. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయం. ఎక్కడుంది? శ్రీహరికోటలో కలదు.
తర్వాత క్రోమోజెనిక్ ఇంజిన్లను భారతదేశం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఓకే, క్రయోజెనిక్స్ ఇంజిన్ను ఏ దేశం నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటుంది అని కనుక మనల్ని అడిగినట్లయితే రష్యా దేశం నుండి, ఎక్కడి నుంచి? రష్యా దేశం నుండి దిగుమతి చేసుకుంటుంది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మనం కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కనుక చూసుకుంటే క్రయోజెనిక్స్ ఇంజిన్లను ఎక్కడ పరీక్షిస్తారు అని కనుక మనల్ని అడిగినట్లయితే మహేంద్రగిరిలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టంలో పరీక్షిస్తారనమాట. ఏంటి? ఈ యొక్క క్రయోజెనిక్స్ ఇంజిన్లని ప్రయోగిస్తారు. ఓకే, ఏంటంటే ఇవి చిన్నగా కనబడుతున్నా సరే చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ అనమాట. ఇవి ఏంటంటే అడుగుతూ ఉంటారు, ఆప్షన్ పెడితే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఓకే, తర్వాత చూస్తే భారతదేశం మొదటి GSLVను అంతరిక్షంలో ఎప్పుడు ప్రయోగించింది? GSLV అంటే నాలుగో తరం యొక్క వాహక నౌక. ఇందాక చెప్పుకున్నాం కదా, 4వ తరం వాహక నౌకను ఏ రోజున అంతరిక్షంలో ప్రయోగించింది అంటే ఇది 2001. ఎప్పుడంటే 2001 ఏప్రిల్ 18వ తారీఖున ఈ యొక్క 4వ తరం అంతరిక్ష నౌక అయినటువంటి GSLVను అంతరిక్షంలోనికి ప్రయోగించిందనమాట. ఓకే, తర్వాత మనం చూస్తున్నట్లయితే అంతరిక్షంలో ప్రయోగించిన తొలి హోమగామి ఎవరు అని అంటే యూరీ గగారిన్. ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఇతనేమో రష్యా దేశానికి చెందినవారు. తర్వాత ఈయన ఏ వాహక నౌక ద్వారా అంతరిక్షంలో అడుగు పెట్టారు అంటే వాస్తాక్ 1 అంతరిక్ష నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. తర్వాత వాలెంటీనా తెరిష్కోవా అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి మహిళ. తర్వాత వాలెంటీనా తెరిష్కోవా అనమాట. ఈవిడ కూడా రష్యాకి చెందినవారు. రష్యాకి చెందిన మహిళ అనమాట. అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొదటి మహిళ అని మనల్ని అడుగుతారు. తర్వాత అంతరిక్షంలో అడుగు పెట్టినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అంటే రాకేష్ శర్మ గారు. తర్వాత రాకేష్ శర్మ 1984 ఏప్రిల్ 3న సోవియస్ T-11 నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. ఏ నౌక ద్వారా అడుగుపెట్టారు అంటే సోవియస్ T-11 అనేటటువంటి నౌక ద్వారా అంతరిక్షంలోకి అడుగుపెట్టడం జరిగిందనమాట. తర్వాత మనకి అంతరిక్షంలో అడుగుపెట్టినటువంటి తొలి మహిళ ఎవరు అని అడిగితే కల్పనా చావ్లా. ఓకే, ఇది మనందరికీ తెలిసిందే. సునీత లీన్ విలియమ్స్ అంతరిక్షంలో పర్యటించిన 2వ భారతీయ మహిళ. ఓకే, అంతరిక్షంలో పర్యటించినటువంటి 2వ భారతీయ మహిళ వచ్చేసి సునీత లీన్ విలియమ్స్. ఓకే, అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి చైనా హోమగామి ఎవరు అంటే చైనాకి సంబంధించిన వారు. ఇప్పుడు యాంగ్ లూవి తర్వాత చూసుకుందాము. స్వాత్లానా సమిత్స్కాయా రాదసులో నడిచినటువంటి మొదటి మహిళగా చెప్తారు. తర్వాత జాతీయ ఎంఎస్టీ రాడార్ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దగ్గర గల గాదంకిలో కలదు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్టీ ఎక్కడ కలదు, ఎంఎస్సి రాడార్ అనేది ఎక్కడ కలదు అని అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో గల గాదంకిలో కలదు. తర్వాత ఇస్రో వాణిజ్య కార్యకలాపాల కోసం 1995లో యాంట్రిక్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. ఇస్రో అనేది వాణిజ్య కార్యకలాపాల కోసం 1905లో యాంట్రిక్స్ కార్పొరేషన్ను
ఏర్పాటు చేసిందనమాట. ఓకే, తర్వాత భారతదేశం భారతదేశం మేట్సాట్ 1 ఉపగ్రహాన్ని వాతావరణ పరిశోధనకు ప్రయోగించింది. వాతావరణాన్ని పరీక్షించడానికి ప్రయోగించినటువంటి ఉపగ్రహం ఏంటంటే మేట్సాట్ 1 అనేటటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం పేరును దేనిగా మార్చారంటే కల్పన 1గా మార్చారు. తర్వాత ఈ ఉపగ్రహం పేరుని కల్పన 1గా మార్చడం జరిగింది. రిమోట్ సెన్సింగ్ అనగా ఒక వస్తువును భౌతికంగా తాకకుండా దూరంగానే ఉంటూ దాని గురించి సమాచారాన్ని స్వీకరించడాన్ని ఏమంటారంటే రిమోట్ సెన్సింగ్ అని అంటారు. ఓకే, రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి అంటే ఒక వస్తువును తాకుకోకుండా దాని దూరంగా ఉంటే దాని యొక్క సమాచారాన్ని స్వీకరించడాన్ని ఏమంటారంటే రిమోట్ సెన్సింగ్ అని అంటారు. తర్వాత నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎక్కడుంది అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. ఇది హైదరాబాద్లో కలదు, హైదరాబాద్లో ఉంది. ఓకే, హైదరాబాద్లో ఉంది. తర్వాత తిరువనంతపురంలోని తుంబా ఈక్విటోరియల్ లాంచింగ్ స్టేషన్ నుంచి మొదటి సౌండింగ్ ర్యాకెట్ను ప్రయోగించారు. ఓకే, తర్వాత భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొదటి ర్యాకెట్ను 1967లో ప్రవేశపెట్టింది. కల్పనా చావ్లా కొలంబియా అంతరిక్ష నౌక ప్రమాదంలో 2003 ఏప్రిల్ 1న మరణించారు. కల్పనా చావ్లా గారు ఏంటంటే అంతరిక్ష నౌక ప్రమాదంలో ఏ సంవత్సరంలో మరణించారు అని కనుమలైతే 2003 సంవత్సరంలో 2003 ఫిబ్రవరి 1న మరణించడం జరిగింది. తర్వాత ఏంటంటే పిఎస్ఎల్వి 2వ దశలో వికాస్ ఇంజిన్ను వాడతారు. పిఎస్ఎల్వి మనం చెప్పుకున్నాము ఎక్కువగా ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలు పిఎస్ఎల్వి. దీంట్లో ఏంటంటే వికాస్ ఇంజిన్ వాడతారు అనమాట. 2వ దశలో వికాస్ అనేటటువంటి ఇంజిన్ వాడతారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. మనల్ని ఏంటంటే ఏ రకంగానైనా సరే బిట్ అనేది అడగవచ్చు. ఓకే, పిఎస్ఎల్వి 2వ దశలో ఉండేటటువంటి ఇంజిన్ దేన్ని వాడతారు అంటే వికాస్ ఇంజిన్ వాడతారు. జిఎస్ఎల్విలో 3వ దశలో ఏ ఇంజిన్ వాడతారంటే క్రయోజెనిక్స్ ఇంజిన్ వాడతారు. ఏజని 3వ దశలోనేమో జిఎస్ఎల్విలో 3వ దశలో క్రయోజెనిక్స్ ఇంజిన్ని వాడతారు. తర్వాత క్రయోజెనిక్స్ ఇంజిన్లో ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ ఇంధనంగా వాడతారు. ఈ క్రయోజెనిక్స్ ఇంజిన్లో ఏంటంటే ద్రవ ఆక్సిజన్ని, ద్రవ హైడ్రోజన్ను ఇంధనంగా వాడతారనమాట. ఓకే, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా మార్చడం జరిగింది. ఓకే, ఇదేంటంటే మనందరికీ తెలిసిన విషయమే. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంగా మార్చారు. మొట్టమొదటిగా మానవుడు అంతరిక్షయానం జరిపి 2011 ఏప్రిల్ 12 నాటికి 50 సంవత్సరాలు పూర్తయింది. 1961 ఏప్రిల్ 12న యూరీ గగారిన్ను తీసుకుని మొదటి అంతరిక్ష నౌక హోస్తాక్ అంతరిక్షంలోనికి వెళ్ళింది. ఓకే, ఏంటంటే 2011 సంవత్సరానికి కరెక్ట్గా మనం అంతరిక్షంలోకి అడుగుపెట్టి మానవుడు అనే మా అంతరిక్షంలోకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 50 సంవత్సరాలు అవుతుంది అనమాట. తర్వాత విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉంది అంటే తిరువనంతపురంలో ఉంది. ఎక్కడుంది? విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురంలో ఉంది. ఓకే, తిరువనంతపురంలో ఉందన్నమాట. తర్వాత మనం చూస్తే కర్ణాటకలోని గల హాసన్లో మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ ఉంది. మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ అనేది ఎక్కడ ఉందంటే కర్ణాటకలో గల హాసన్లో కలదు. తర్వాత కల్పన 1 ఉపగ్రహాన్ని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ప్రయోగించారు. ఈ యొక్క కల్పన 1 ఉపగ్రహం అనే దాని గురించి ఇందాక మనం మాట్లాడుకుందాము. దీన్ని ఏ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారంటే సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఈ యొక్క ఉపగ్రహాన్ని ప్రయోగించడానికి ఉపయోగించినటువంటి లాంచింగ్ వెహికల్ ఏంటంటే పిఎస్ఎల్వి C4. పిఎస్ఎల్వి C4 దీన్ని వాడతారనమాట. ఓకే, భారతదేశపు మొదటి గూఢచార ఉపగ్రహం ఏంటంటే మనకి మొదటిసారిగా గూఢచారి ఉపగ్రహం ఏంటంటే TES. ఓకే,
చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుంచుకోవాలి. టీఈఎస్. టీఈఎస్ను దీన్ని కూడా ఏంటంటే పిఎల్ఎస్వి C3 ద్వారా దీన్ని అంతరిక్షంలోనికి ప్రవేశపెట్టారు. తర్వాత మొదటిసారి IRS-ICలో ఏం ఉపయోగించారు అంటే ప్రాంక్రోమాటిక్ కెమెరాను ఉపయోగించారనమాట. ఓకే, ప్రాంక్రోమాటిక్ కెమెరాని దేంట్లో ఉపయోగించారు అంటే ఇస్రో IRS-ICలో ఈ యొక్క ప్రాంక్రోమాటిక్ కెమెరాను ఉపయోగించడం జరిగింది. తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ ఇన్సాట్ 3Aను భూస్థిర కక్షలో 93.55 డిగ్రీలు 5 డిగ్రీలు అన్నమాట. 5 డిగ్రీలు తూర్పు రేఖాంశంలో ప్రవేశపెట్టారనమాట. ఇన్సాట్ 3Aను భూస్థిర కక్షలో 93.5 తూర్పు రేఖాంశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మనకి శాస్త్రం ఇప్పుడు ఈ యొక్క అంతరిక్ష ప్రయోగ కేంద్రాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఇవి ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టుగా దేనికి దానికే అన్నట్టుగా ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా ఒక క్లాసింగ్ ఒక ఇదిగా ఉంటుంది అనమాట. అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్కి మధ్యలో సంబంధం ఉండదు. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏమి ఉండదు అనమాట. అవన్నీ కూడా ఏంటంటే జిఎస్ఎల్వి అంటే ఏంటి, పిఎస్ఎల్వి అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం మనకి టఫ్గా ఉంటుందంటే మనం అర్థం చేసుకోవాలి. నేను ఏదైనా పాయింట్ చెప్తే దాన్ని అర్థం చేసుకోండి, మర్చిపోవద్దు. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు దీంట్లో మనకి బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్ ఏంటంటే సూపర్ సోనిక్ కంబన్షన్లో రామ్జెట్ టెక్నాలజీనే డాష్గా వ్యవహరిస్తారు అంటే స్క్రామ్జెంట్గా వ్యవహరిస్తారు అనమాట. తర్వాత మనకి భారతదేశానికి చెందిన అత్యంత శక్తివంతమైన టెలికమ్యూనికేషన్ల ఉపగ్రహం ఏంటంటే ఇన్సాట్ 4Aను 2005 డిసెంబర్ 25న ఏరియన్ 5G ద్వారా ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించారు. ఓకే, ఏంటంటే శక్తివంతమైనటువంటి టెలికమ్యూనికేషన్ ఉపగ్రహం ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే ఇన్సాట్ 4A. ఓకే, తర్వాత మనం చూస్తే ఈ యొక్క ఇన్సాట్ 4A బరువు ఎంత ఉంటుందంటే 3080 కిలోలు. భారతదేశం ఇంతవరకు ప్రయోగించిన ఉపగ్రహాల్లోకెల్లా అత్యంత బరువైంది కూడా ఇదే. మనం గుర్తుంచుకోండి, ఇక్కడ ఇన్సాట్ 4A గురించి చెప్తున్నాను నేను. భారతదేశంలో అత్యంత బరువైనటువంటి ఉపగ్రహం ఏంటి ఇప్పటి వరకు ప్రయోగించినట్లో అంటే ఇన్సాట్ 4Aనే. ఇది చాలా బరువైందనమాట. తర్వాత ఇస్రో 2005 మే 5న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV C6 ద్వారా కార్టోసాట్ 1 హోమ్ శాట్లను విజయవంతంగా ప్రయోగించింది. కార్టోసాట్ 1 మ్యాపుల చిత్రీకరణ, హ్యామ్శాట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యామ్ రేడియో నిర్వాహకులకు సమాచారం చేరవేయడం కోసం రూపొందించారన్నమాట. ఓకే, ఇంతవరకు మనం యొక్క అంతరిక్ష కేంద్రం గురించి చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో చెప్పుకోవాల్సింది రోదసిలోనికి ప్రయోగించిన ఉపగ్రహాలను పర్యవేక్షించడానికి నియంత్రించడానికి భోపాల్ వద్ద కొత్తగా ఒక మాస్టర్ కంట్రోల్ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని హాసన్లో ఇదివరకే ఇటువంటి కేంద్రం ఒకటి కలదు. ఓకే, ఈ విషయం ఒకటి గుర్తుంచుకోండి. తర్వాత మనం చూసుకుంటే ఓకే మనకేంటంటే అంతరిక్షంలో ప్రయోగించినటువంటి అంతరిక్ష రంగం గురించి మనం ఇంతవరకు కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. తర్వాత యూట్యూబ్లో మీకు వచ్చేది ఏంటంటే భారతదేశంలో అంతరిక్ష కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే
ఆ ప్లేస్లో ఏమున్నాయి, చెన్నైలో ఏముంది, షిల్లాంగ్లో ఏముంది, లక్నోలో ఏముంది, డెహ్రాడూన్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ యూట్యూబ్లో చూద్దాము. ఇది సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అంతరిక్ష రంగం నుంచి ఇంతవరకు కూడా బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ కూడా గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.